హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియోలో పెళ్ళికూతురు పుట్టింటి నుంచి అత్తింటికి అయితే వస్తుందండి. తీసుకొస్తున్నారు, చూసారు కదా. ఇలా ఒక అంశ పల్లకీలో అయితే ఊరేగింపుగా పెళ్ళికూతురుని తీసుకొస్తున్నారు. పెళ్లి ముందు రోజే పెళ్ళికూతురు పుట్టింటి నుంచి అత్తింటికి అయితే వచ్చిందండి. యాక్చువల్లీ పెళ్లి రోజు ముందు మార్నింగ్ అయితే వస్తారు కదా, కానీ పెళ్ళి ఆదివారం నైట్ మాట. వీళ్ళు సాటర్డే రోజే చలివిడి పానకాలు అలాగే పెళ్ళికూతురిని కూడా పుట్టింటి నుంచి అత్తింటికి అయితే తీసుకొచ్చారు. సో ఆ రోజు నేను అయితే వెళ్ళలేదులేండి. బాబాయ్ అయితే షూట్ చేశారు ఈ వీడియో. బాబాయ్ అయితే పంపించారు. యాక్చువల్లీ పెళ్ళికొడుకు కూడా వెళ్ళాలి, అప్పుడు కూడా వెళ్ళలేదు. సో అప్పుడు వీడియో అయితే ఇంక మన దగ్గర ఏం లేదు. పెళ్లి రోజు ఈవినింగ్ నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో వరకునే ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో సండే రోజు ఈవినింగ్ అంటే పెళ్ళికి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యాను. సో ఫస్ట్ నుంచి కూడా వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, ట్రైన్ అయితే లేట్ అయ్యింది అనేసి. సో ఇంక అందుకే వీడియో అయితే షూట్ చేయలేకపోయానండి. మేమైతే పెళ్ళికి వెళ్తున్నాము. అప్పటికి టైం వచ్చేసి 7:30 అలా అయ్యిందండి. యాక్చువల్లీ 6 కల్లా పెళ్ళికి వెళ్ళిపోవాలి అనుకున్నాము, కానీ ట్రైన్ లేట్ అవ్వటం వల్ల ఇంకా అనుకున్నదంతా రివర్స్ అయ్యింది. 7:30కి వెళ్ళామండి. ఇంటికాడ స్టార్ట్ అయ్యాము. పెళ్లి దగ్గరికి వెళ్తులోకి 8:30 అలా అయిపోయింది. అత్తయ్య గారి ఊరి నుంచి అయితే 1/2 అవర్లో మావిడాడు వెళ్ళిపోవచ్చండి. మాచవరం నుంచి కదా 1 అవర్ అయితే పడుద్ది. నెక్స్ట్ రోడ్లు కూడా అంతగా బాగోలేదు. ఇంకా అలా జర్నీ కూడా లేట్ అయిపోయిందండి. అప్పటికే ఇక్కడ ఫంక్షన్లో మా వాళ్ళందరూ వెళ్ళిపోతారేమో అనుకున్నాను. అంటే 8:30 అయిపోయింది. లోకల్లో ఉన్న వాళ్ళు కొంచెం త్వరగా వచ్చేసి వెళ్ళిపోతారు కదా. పెళ్ళి వచ్చేసి తెల్లవారుజామున మాట అండి, 4 ఆ టైంకి. సో అందుకే ఇంకా పెళ్ళి వరకు ఉండరు కదా చాలా వరకు అనుకున్నాను. మా పిన్ని ఫస్టే చెప్పిందండి, అందరూ వస్తారు కదా కొంచెం త్వరగా వచ్చేయి అనేసి. నాకు పెళ్లి కొడుక్కి వెళ్ళడానికి కుదరలేదు. సో అలాగే పెళ్లి ముందు రోజు చల్లుడు పానకాలు వాటికి వెళ్ళడానికి కూడా కుదరలేదండి. ఇంకా పెళ్లి రోజు కూడా త్వరగా వెళ్ళిపోదామంటే ఇంత లేట్ అయ్యింది. డెకరేషన్ అంతా కూడా చాలా బాగుందండి. సో మీరు చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో రాధాకృష్ణులు అయితే ఉన్నారు. డెకరేషన్ అంతా కూడా ఏదో టెంపుల్ టైప్లో చేశారు. మీరు చూస్తున్నారు కదా, మండపం కూడా అలాగే డిజైన్ చేశారు. ఇదంతా చూడండి పచ్చిపూలతో, అలాగే ఏదో గోల్డెన్ టెంపుల్ టైప్లో అయితే ఉంది. చాలా బాగుందండి మండపం అయితే. చాలా రిచ్ లుక్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇదంతా కూడా నేను లాస్ట్లో వీడియో షూట్ చేశానండి. మేము వెళ్ళగానే అయితే చాలా రష్గా ఉంది. అందరూ అక్షింతలు వేయడానికి వచ్చిన వాళ్ళు క్యూ లైన్లో అయితే చాలామంది అయితే ఉన్నారు. సో ఇంకప్పుడు అంత వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా టైం వచ్చేసి 10:30 ఆ టైం అయిందండి. ఇప్పుడు మొత్తం అంతా ఫంక్షన్ హాల్ ఖాళీ అయిపోయింది చాలా వరకు. ఇప్పుడైతే లాస్ట్లో వీడియో షూట్ చేశాను. తిను వచ్చేసి మా అమ్మ వాళ్ళ లాస్ట్ చెల్లండి, మా పద్మ పిన్ని. ఈ మ్యారేజ్ వచ్చేసి మా పద్మ పిన్ని వాళ్ళ అక్కగారు అబ్బాయి మ్యారేజ్ అండి. సో మా అమ్మ వాళ్ళ చిన్నానికి 3 అమ్మాయిలండి, తిను 3వ అమ్మాయి. మా తాతగారికి 2 తమ్ముళ్ళండి. లాస్ట్ తమ్ముడు గారు అమ్మాయి అనమాట. 2వ తమ్ముడికి వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా మామయ్య వీడియో షూట్ చేసేస్తున్నానని చెప్తున్నారు. ఈ లైట్ స్కై బ్లూ షర్ట్ వేస్తున్నారు, ఆయన పెద్ద అబ్బాయి అనమాట. అక్కడ స్పెట్స్ పెట్టుకున్నారు కదా, ఆయన బాబాయ్ అండి. లాస్ట్ పిన్ని వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇక్కడ మా శ్రీబాబు చూడండి, ఆ స్క్రీన్ మీద అక్కడ వీడియో ప్లే అవుతుంటే చూస్తున్నాడు. పెళ్ళికి ముందు ఫోటోషూట్ ప్రతి ఒక్కరూ తీపించుకుంటున్నారు కదండి, కానీ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా అయితే తీపించుకున్నారు. చాలా బాగుందండి. ఆ రోజు స్క్రీన్ మీద మొత్తం వీడియో అయితే షూట్ చేయలేదు. పిన్ని వాళ్ళు నాకు వీడియో అయితే పంపించారు. చాలా బాగా తీశారు. ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి గొల్లల మావిడాల్లో శ్రీరామచంద్రమూర్తి వారి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. ఆ గోపురాల పైకి అంతా కూడా ఎక్కొచ్చు. సో మొత్తం టెంపుల్లో ఒక ఫ్లోర్ అద్దాల మేడతో చాలా బాగుంటుందండి. భద్రాచలంలో రాములవారి కళ్యాణం ఆరుబయట ఏ విధంగా జరుగుద్దో అదేవిధంగా ఈ టెంపుల్లో కూడా శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణం ఆరుబయటే చేస్తారండి. చాలా బాగా జరుగుద్ది. కళ్యాణంలో స్వామి అమ్మవారు తలంబ్రాలు పోసుకున్న ఆ ముత్యాలను కూడా పంచుతారండి. ఆ రోజు ఆ ముత్యాలు మనం మంగళసూత్రాల్లో అయితే కట్టుకోవాలి.
ఈ టెంపుల్ మాకు దగ్గరలో ఉన్నప్పటికీ కూడా మేము అంతగా ఎప్పుడు వెళ్ళలేదండి. కరోనా ముందు మా పిన్ని వాళ్ళు కళ్యాణానికి రమ్మంటే ఫస్ట్ టైం అండి ఒక 5 సంవత్సరాల క్రితం అయితే వెళ్ళాం. సో అప్పుడు చూసానమాట. అలాగే ఈ టెంపుల్‌లో మొత్తం ఫోటోషూట్ అయితే చేశారండి. అంటే పెళ్ళికొడుకు వాళ్ళ నానమ్మ, తాతయ్య స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఈ అమ్మాయిని చూసినట్టుగా ఈ విధంగా అయితే ఫోటోషూట్ తీపించుకున్నారు. చాలా బాగుందండి. ఈ మధ్య కాలంలో జరిగే ఫోటోషూట్స్ అన్నింటికంటే కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. సో చూసారు కదా పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీతో వస్తే వీళ్ళు చూసి అమ్మాయి బాగుంది కదా అనేసి వీళ్ళు అమ్మాయిని ఫోటో అయితే తీయమని అడిగారండి. ఈ తాతకి అమ్మమ్మకి ఫోటో తీసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయితో ఒక సెల్ఫీ అయితే తీసుకున్నారు వీళ్ళు కూడాని. ఆ ఫోటో ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిన్ని బాబాయ్కి అయితే చూపిస్తున్నారండి అమ్మాయి బాగుంది కదా అన్నట్టుగా. సో వీళ్ళు మా తమ్ముడిని అయితే పిలిచి అమ్మాయి ఎలా ఉందని అయితే అడుగుతున్నారు. ఈ విధంగా వీళ్ళు ఫోటోషూట్ అన్నది ప్లాన్ చేసుకున్నారు. బాగుంది కదండి. పూర్వం పెళ్ళిళ్ళు చెయ్యాలంటే ఇలా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకునేవారంటండి. సో అదే విధంగా వీళ్ళు ప్లాన్ చేశారు కదా. అక్కడ నాన్నమ్మ తాత చూసిన అమ్మాయిని ఇంటికాడ చూపిస్తే సో వీళ్ళు కూడా వీళ్ళకి నచ్చి వాళ్ళకి మాట్లాడడానికి అయితే వెళ్ళారు. అదంతా కూడా వీడియోలో అయితే ఉందండి. మొత్తం అంతా సాంగ్ మాట. ఆ సాంగ్ పెడితే కాపీరైట్స్ పడతాయి కాబట్టి నేను మ్యూట్ చేసేసి మొత్తం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ కొంచెంగా సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను. కదండి వీడియో అయితే చాలా ఎక్కువే ఉంది. మొత్తం అంతా కూడా కట్ చేసేసాను. ఎందుకంటే ఆ సాంగ్‌తో ఆ వీడియో చూస్తేనే బాగుంటుంది కదా. సో సాంగ్ పెట్టకూడదు. అలాగని మ్యూజిక్ పెట్టిన అంతగా బాగోదు కాబట్టి నేనైతే కట్ చేసేసి లాస్ట్‌లో కొంచెంగా సాంగ్ అయితే యాడ్ చేశాను. మొత్తం వీడియో అంతా కూడా సాంగ్ పెట్టి చూస్తే చాలా బాగుంటుందండి. సో ఇక్కడ అమ్మతో మాట్లాడుతుంది కదా. హెయిర్ కొంచెం కటింగ్ కింద అయితే ఉంది కదా. తను రెండో పిన్ అండి. ఫస్ట్ చూపించాను కదా పద్మ పిన్ని. వీళ్ళు ముగ్గురు కూడా అమ్మ వాళ్ళ రెండో చిన్నాన్నగారు అమ్మాయిలు అన్నమాట అండి. అలాగే అమ్మ వాళ్ళ పెద్ద చిన్నాన్నగారికి 2 అబ్బాయిలు. మా మామయ్య చూపించాను కదా ఫస్ట్‌లో పలాస నుంచి వచ్చారనేసి. మా చిన్న మామయ్య వాళ్ళు అప్పటికి అక్షింతలు వేసేసి వెళ్ళిపోయారండి. అంటే పెళ్లి టైంకి వద్దాము అనేసి. మామయ్య అయితే మిస్ అయ్యారు. ఇక్కడ అమ్మ పక్కన ఉన్న అతను అమ్మ వాళ్ళ చిన్న మేనత్త గారి అబ్బాయి అండి. వాళ్ళ భార్య వాళ్ళిద్దరు అమ్మాయిలు మాట వీళ్ళిద్దరూ కూడాని. సో మా మామయ్య చూసారు కదా ముందుగానే. అమ్మ వాళ్ళ నాన్న తరపు చుట్టాలన్నమాట వీళ్ళందరూ కూడా. మాకు అమ్మమ్మ తరపు చుట్టాలు ఎక్కువగా తెలుసు తప్ప తాత తరపు చుట్టాలంటే ఒక చిన్న తాత ఊళ్ళోనే కాబట్టి తెలుసండి. మిగతా వాళ్ళు అంటే తాత వాళ్ళ చిన్న తమ్ముడు అలాగే 2 చెల్లెళ్ళు కూడా మా ఆవిడండి. సో అందువలన మనకి అంతగా తెలియదు. వాళ్ళ తెలుసు అమ్మమ్మ తాత వాళ్ళు తెలుసు తప్ప పిల్లలు అంతగా తెలియదు. అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటే రిలేషన్స్ అన్నవి పెరుగుతూ తెలుస్తూ ఉంటుందండి ఎవరికి ఏమవుతారో అన్నది. ఈ మధ్య కాలంలో ఇప్పుడు టెక్నాలజీ పెరగటం వలన చెప్పాలంటే కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఇంతకు ముందు కాలంలో వేరే ఊర్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా జరిగిందంటే ఎవరైనా కవర్ తీసుకొస్తేనే కానీ ఇక్కడ మనకి తెలిసేది కాదండి. ఇప్పుడు మొబైల్స్ రావటం వల్ల ప్రతిదీ ఫోన్లో ఏ రోజు ఆ రోజే తెలుస్తూ ఉంటుంది. అదొకటి మనకి ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా తాత వాళ్ళు వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళాలి అంటే సైకిల్ మీద వెళ్ళేవారండి. అమ్మమ్మ వాళ్ళు పీరా రామచంద్రపురం వెళ్ళాలన్నా కూడా ఒకే ఒక బస్సు ఉండేది. ఆ బస్కి అయితే వెళ్ళేవారు. సో ఇప్పుడు ప్రయాణాలు కూడా సులువు వచ్చేసాయి. బస్సులు ఆటోలు ఇంకా ప్రతి ఒక్కరికి బైక్ అయితే కంపల్సరీ ఉంటుంది కదండి. సో దానివల్ల మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఏదైనా మనకు అక్కడ తెలియాలి అనుకున్నా ఈ మొబైల్ రావటం వల్ల ప్రయాణాలు సులువు అవ్వటం వల్ల రిలేషన్స్ కూడా బాగా తెలుస్తున్నాయండి పిల్లలకి. అప్పట్లో అంటే ఇలా మ్యారేజెస్కి పిలిచినప్పటికీ కూడా ఇంట్లో పెద్దవాళ్ళే వెళ్ళేవారు. పిల్లల్ని కూడా తీసుకెళ్ళేవారు కాదండి. ఇప్పుడు అలా కాదు. ఆ ఫ్యామిలీలో అందరూ వెళ్తున్నాం కదా వీళ్ళు మీకు పిన్ అవుతారు, బాబాయ్ అవుతారు, అత్త అవుతుంది అన్నట్టుగా రిలేషన్స్ కూడా పిల్లలకి పరిచయాలు చేయటం వల్ల వస్తున్నాయండి పిల్లలకి. అప్పట్లో ఇంతేమి ఉండేది కాదు. దేనికైనా సరే ఒక మావిడాడ వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికి ఏదైనా పలకరింపుకి వెళ్ళాలన్నా కూడా తాత వాళ్ళు ఇల్లు వచ్చేసేవారు. అమ్మమ్మ వాళ్ళు కూడా ఆడబడుచులని వెళ్ళేవారు కాదండి. సో వాళ్ళు కూడా అంతగా వచ్చేవారు కాదు. అప్పట్లో అయితే ఇప్పుడు చెప్తున్నాను కదండి ప్రయాణాలు ఏంటి తెలటం ఏంటి అన్నీ సులువైపోయాయి కాబట్టి ఈ నిమిషం ఏదైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూసి వచ్చేద్దామని అంటే ఒక పావు గంటలో వెళ్ళి వచ్చేస్తున్నారు ప్రతిదీని. కానీ అప్పట్లో ఇలా కాక చాలామంది రిలేషన్స్ అన్నవి తెలియదండి అప్పట్లో జనానికి. మన చుట్టాలు అక్కడ ఉన్నారంటే ఉన్నారు అంతే. సో అలాగే మా పిన్ని వాళ్ళు రావటం కానీ మేము వెళ్ళటం కానీ అంతగా ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో ఇంక ఈ మొబైల్ రావటం వల్ల ఫోన్లు చేసుకోవటం మాట్లాడుకోవటం ఇంకా మా పిన్ని
వాళ్ళు అందరం బాగా క్లోజ్ అయ్యామండి. సో, ఒక విధంగా అనిపిస్తుంటది. ఈ మొబైల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి రోజులే అని ఒక్కొక్కసారి అనిపిస్తది. వెనకటి రోజులే మంచివని. కానీ ఏదైనా దాన్ని ఉపయోగించుకోవటాన్ని బట్టి ఉంటదండి. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో ఒక వీడియోలో చూసాను. బియ్యపు గింజలే కదా అని చునకనగా చూడకు, వాటిల్లో కొంచెం పసుపు కలిపావనుకో అవే దేవుణ్ణి పూజించడానికి అక్షింతలైతాయి. అంటే పవిత్రంగా చూస్తాం కదా అక్షింతలు అనేసి. సో, అలాగే దాన్ని అన్నం వండొచ్చు. అదే కొన్ని వాటర్ పోసి పొయ్యి మీద పెడితే అన్నం అవుతుంది. ఒక పేదవాడి ఆకలి తీర్చొచ్చు. అలా ఏదో కొంచెం వీడియో అయితే చూసానండి. చూసినప్పుడు ఇంతే కదా అన్న గుర్తుంటది. తర్వాత గుర్తుండదు. అంటే బియ్యం చూడడానికి బియ్యమే మనం ఏ రకంగా యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి దాని వాల్యూ అన్నది పెరుగుతుంది కదా. ఇప్పుడు అందులో కొంచెం బెల్లం వేసి పరమాన్నం వండితే అది ప్రసాదంగా స్వీకరిస్తాము. అలా అక్షింతలు అంటే ఎంతో పవిత్రంగా చూస్తాం కదండి. అలాగే మొబైల్లో కూడా అన్ని రకాలు ఉంటాయి. సో, అయినప్పటికీ కూడా మనం చూసే విధానాన్ని బట్టి మనకి ఉపయోగించుకోవటాన్ని బట్టి దాని విలువ అన్నది తెలుస్తుందండి. ఆ రోజులు మంచివి, ఈ రోజులు మంచివి కాదు అని ఏం కాదు, కానీ ఏదైనా ఒకటే. సో, ఈ సోదంతా ఏంటి అనుకోకండి, ఏదో ఒకటి చెప్పాలి కదా అన్నట్టుగా చెప్పటం లేదు. సో, నాకు తెలిసిందే చెప్తున్నాను. ఇంకా బయలుదేరుతాము అన్న టైంకి మళ్ళీ మా పిన్ని వాళ్ళు సూప్ స్నాక్స్ అవన్నీ తినమన్నారు. 10:30 ఆ టైంకి అయితే మళ్ళీ స్నాక్స్ అవన్నీ తినేసి ఇంకా పెళ్ళి వరకు అయితే ఉండలేదండి. అప్పటికే నాకు కొంచెం రొంపగా తేడాగా అనిపిస్తుంది. సో, ఇంకా అప్పటికి తలనొప్పి ఇవన్నీ ఉన్నాయి. ఇంక వెళ్ళిపోతాను అనేసి అయితే బయలుదేరిపోయామండి. యాక్చువల్ అయితే ఉందాం అనుకున్నాను, లేకుంటే తెల్లవారుజామున మళ్ళీ వద్దాం అనుకున్నాను. కానీ అప్పటికి అసలు నాకు బాగాలేదు కాబట్టి బయలుదేరిపోతున్నాము. ఇంక మా మామయ్య వాళ్ళైతే జోక్ చేస్తున్నారు. అదే ఈ మామయ్య అయితే చిన్నప్పటి నుంచి బాగా అలవాటండి. ప్రతిదీ ఎటకారంగా ఆడుతూ ఉంటాడు నన్ను. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, నాకు గంగిరెడ్డోళ్ళు తేడా తెలియదు అన్నప్పుడు ఆ మామయ్య నవ్వేవాడనమాట. సో, అదే నవ్వుతున్నాడు అనమాట వీడియో షూట్ చేస్తుంటేనే. అలాగే పెళ్ళిలో బొమ్మల కొలువు కూడా పెట్టారండి. ఇంక ఈ బొమ్మల కొలువు అయితే చెప్పక్కర్లేదు. ఇంతకు ముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి శ్రీమంతం ఫంక్షన్లోని. అలాగే ఇక్కడ కూడా పెట్టారు. ఎంత బాగున్నాయో చూడండి. ఈ బొమ్మల డ్రెస్ ఏంటి, వాళ్ళు తయారు చేసే విధానం అంతా కూడా సేమ్ ఇంకా న్యాచురల్ మనుషులు ఫంక్షన్స్లో ఏ విధంగా రెడీ అవుతాము, ఫంక్షన్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఏ విధంగా సిద్ధం చేసుకుంటాము సేమ్ అదే విధంగా పెట్టారు. సో, ఇక్కడ గణపతి పూజకు చూడండి కలశం, అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయలు, స్వీట్లు ఎంత బాగున్నాయోనండి. భలే అరేంజ్ చేశారు. అలాగే సారీసు, ఇలా నగలు, హెయిర్ బ్యాండ్స్ అని, క్లిప్పులని, అంటే అక్కడ జరిగే ప్రోగ్రాం అంటే ఒక పూజ అయినా, వ్రతమైనా, మంగళ స్నానాలైనా అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ కళ్ళకు కట్టినట్టుగా ఒక పెళ్ళిలో ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళి అయ్యేంత వరకు ఏమేం జరుగుతాయో అన్నది ప్రతిదీ కూడా కళ్ళకి కట్టినట్టుగా ఈ బొమ్మల రూపంలో అయితే తీర్చిదిద్దారండి. సో, ఇక్కడ చూసారు కదా, పెళ్లి కూతుర్ని బుట్టలో కూర్చోబెట్టుకు తీసుకొస్తున్నారు మేనమామలు. తరువాత కాళ్ళు కడిగి కన్యాదానం అయితే చేస్తున్నారు. ఇలా ఇంకా ప్రతిదీ కూడా మనకి బొమ్మలు చూస్తేనే అర్థమైపోద్ది అనుకోండి, కానీ చాలా వివరంగా ఇక్కడ పేర్లు అయితే రాసి దానికి సంబంధించింది పెట్టారు. కొంచెం ఈ బొమ్మల కొలువు అన్నది పెళ్ళిలో చూసుకుంటూ ఉండాలండి. పిల్లలకు తెలియదు కదా, వచ్చేసి అన్నీ చూడండి ఇక్కడ తలంబ్రాలు, అక్షింతలు ఏంటి ఇవన్నీ గత్తర చేసేస్తూ ఉంటున్నారు. అంటే తెలియక ఈ బొమ్మలు తీసుకొచ్చేమో అన్నట్టుగా తీసేస్తూ ఉన్నారండి కొంతమంది పిల్లలు అయితే. ఇక్కడ చూసారు కదా, మంగళసూత్రాలు కూడా ఎంత అందంగా ఉన్నాయో. అన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. బొమ్మలు మెల్లో దండలేంటి, ఇక్కడ చూడండి పెళ్ళయిన తర్వాత ఉంగరాలు దేవుతారు కదా, ఆ చిన్న చిన్న బిందులేంటి అన్ని పెట్టారు. తర్వాత ఇక్కడ పూజారి గారు అరుంధతి నక్షత్రాన్ని అయితే చూపిస్తున్నారు. ఇక్కడ మీరు చూసారా, పూజారి గారిని కూడా మనకు అర్థమయ్యే విధంగా డ్రెస్ అయితే వేశారండి. చాలా గ్రేట్ కదా ఇంత అందంగా డిజైన్ చేయటం అన్నది. అలాగే మనకి పెళ్ళి అయిన తరువాత వధువు వరుడు ఇద్దరు కూడా అత్తింటి గడపలు దాటుతారు కదండి. అప్పుడు ఆడబడుచులు తలుపు వేసేసి హారతి ఇచ్చే ముందు ఆట పట్టిస్తారు కదా పేర్లు చెప్పమని. సో, అది మాట అక్కడ. అలాగే తరువాత సత్యనారాయణ స్వామి వారి వ్రతం, ఆ తరువాత రిసెప్షన్ అనమాట. ఈ విధంగా ఉంది. సో, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.